హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు కంప్లీట్ దేవరా టీంతో ఒక ఇంటర్వ్యూ చేశారు. అందులో మెయిన్లీ శివ కొరటాల గారు మాట్లాడిన మాటలు బాగా హైలైట్ అవుతున్నాయి. ఆ మాటలు ఏంటి, ఆ విశేషాలు ఏంటి, సినిమాపై ఉన్న ఇంపాక్ట్ ఏంటో ఒకసారి అడుగుదాం. సో రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో శివ కొరటాల గారు అసలు ఇంతకు మించి నేను ఒక సినిమా తీయలేను అన్న రేంజ్లో దేవరా తీశాను అని చెప్పేసి అన్నారు. అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఆయన ఎలాంటి హోప్ సినిమాపై పెట్టుకున్నారంటారు? మొన్న సందీప్ బంగారెడ్డి ఒక ఇంటర్వ్యూ చూసాం మనం టీం అందరిది. దాంట్లో కొరటాల శివ గారి మాటల్లో కాన్ఫిడెన్స్ కనిపించింది. అంటే ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ కమ్బ్యాక్ అంటే ఈ రేంజ్లో ఉంటుందా అనేది ఆయన మాటల ద్వారా మనకు అర్థమైంది. అంటే ఆయన ఒక కథ చెప్పారు. అంటే ఆయన సినిమా మొత్తం చుట్టూ తిరిగేది భయం చుట్టూ తిరిగేది. సో ఆయన ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పారు. అంటే ఆ స్టోరీ వినగానే గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. అంటే ఇప్పుడు ఒక అడవి ఉంటుంది, ఆ అడవిలో బలహీనమైనటువంటి జంతువులు ఉంటే, బలమైనటువంటి జంతువులు ఉంటాయి. కొన్ని బలహీనమైనటువంటి జంతువుల్ని క్రూరమృగాలు హింసిస్తూ ఉంటే ఆ టైంలో ఒక పులి అడుగుపెట్టి వాళ్ళకి ధైర్యం ఇచ్చి ఆ పులే ఆ క్రూరమృగాలకి భయం అయితే ఎలా ఉంటుంది అనేది కథ అనేది ఆయన ఒక ఇలా ఈ స్టోరీతో ఇలా చెప్పేటప్పటికి అసలు వింటుంటేనే గూస్ బంప్స్ అనిపించింది. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా, అంటే హీరో క్యారెక్టరైజేషన్ని ఎంత బాగా రాసుకున్నారో అని చెప్పేసి అర్థం. ఇంకొక విషయం కూడా చెప్పారు ఆయన ఇంటర్వ్యూలో. ఈయన ఆచార్య తర్వాత ఒక 2-3 years బాగా రీసెర్చ్ చేశారంట ఈ సినిమా కోసం. అంటే కోస్టల్ ల్యాండ్, దాంట్లో ఉండే మనుషులు ఎట్లా ఉంటారు, వాళ్ళు మాట్లాడే భాష ఎట్లా ఉంటుంది, అలాగే వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సులు, కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి చాలా రీసెర్చ్ చేసి ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ని చాలా డీటెయిల్డ్గా రాసుకొని షూటింగ్లోకి వెళ్ళారంట. సో ఆయనే చెప్పారు ఈసారి నా కమ్బ్యాక్ ఎలా ఉంటుంది అని అంటే ఖచ్చితంగా ఇది కెరియర్ బిగ్గెస్ట్, అంటే తన కెరియర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నాం అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడటం ఫ్యాన్స్ అందరికీ కూడా మంచి కిక్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఇది చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా స్టోరీ విషయంలో చాలా ఇన్వాల్వ్ అయ్యారు. ట్రిబుల్ ఆర్ తర్వాత చాలా కరప్షన్స్, ఆయనకి డౌట్ వచ్చినవి, లేకపోతే ఇలా కాదు నాకు ఇంకోలా కావాలని కొరటాల శివ గారి చేత రాయించుకున్నారంట. అంటే ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి, అంత ఇంపాక్ట్ కొరటాల గారు పెట్టారు కదా. సో అవుట్పుట్ ఎలా ఉంటుందంటారు? ఎన్టీఆర్ గారు బేసిక్గా నమ్మారు కొరటాల శివ గారిని. సో ఆయన ఏమన్నారంటే ఏజ్ కంటే కొంచెం చిన్నే, కాకపోతే ఈయన అన్నయ్య అన్నయ్య ఎన్టీఆర్ అన్నయ్య ఎన్టీఆర్ అన్నయ్య అంటుంటారు. సో అన్నయ్య నన్ను నమ్మారు. సో ఆ నమ్మకాన్ని రేపు మీరు థియేటర్లో చూడండి, ఖచ్చితంగా 1000% నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. సో ఎన్టీఆర్ గారు ఏదైతే కొరటాల శివ గారిని గతంలో కూడా నమ్మారు, జనతా గ్యారేజ్, సో ఆయన అప్పుడే చెప్పారు, గతంలోనే చెప్పారు, ఇప్పుడు నేను కొంచెం సెటిల్గా తీస్తానయ్యా, నెక్స్ట్ మనం ఒక పెద్ద స్పాన్ ఆఫ్ మూవీ తీద్దాం అని చెప్పేసి అన్నారు. కానీ ఇంత స్పాన్ ఆఫ్ మూవీ తీస్తారని చెప్పేసి కొరటాల శివ గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో కొరటాల శివ గారు కూడా ఎడిటింగ్ రూమ్లో అవుట్పుట్ అంతా చూసిన తర్వాత ఆయనకే ఆయన కెరియర్లో ఇంతకంటే నేను సినిమాని ఇంకా తీయలేను అనేటువంటి రేంజ్లో ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారు అని అంటే ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది అర్థం చేసుకోవచ్చు.